ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో అది జరిగింది, ఇది జరిగింది, ఇన్ని కుంభకోణాలు జరిగినాయి, అన్ని కుంభకోణాలు జరిగినాయి, లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, లేదంటే కనుక కల్తీ లడ్డూలో నెయ్యి కుంభకోణం, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇది బయటికి తీసుకురావడానికి 2 సంవత్సరాలు పట్టిందా? సరే, విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఉండొచ్చు, విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు మాకు తెలియదు కదా అని మీరు అనొచ్చు. కానీ నేనేమంటున్నానంటే విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా ఒక టైం ఉంటుంది కదా, ఇంత టైమా? మరి ఆబ్వియస్గా ఇదంతా కూడా కావాలని ఇప్పుడు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణలు లేదంటే అవినీతికి మీద మేము ప్రశ్నిస్తుంటే ఇలా మా నోళ్ళు నొక్కేయడానికి రకరకాలుగా లేని ఉన్నట్టుగా జరిగినట్టుగా తీసుకొస్తున్నారని చెప్పేసి వస్తున్నటువంటి ఆబ్వియస్గా సహజంగా వస్తున్నటువంటి ఒక దాని రిటార్డు ఎవరి నుంచి, వైసీపీ నుంచి. అలాగని చెప్పేసి ఇప్పుడే ఈ కుంభకోణంలో వైసీపీ నాయకులు ఎవరెవరు ఉన్నారో అదేం చెప్పలా. యాక్చువల్గా అజయ్ కల్లాం అంటే మోర్ దాన్ ఏ వైసీపీ పర్సన్గా కూడా జనరల్గా చూడరు. బట్ ఆయన ఇంక్లినేషన్ అలాగ ఆయనే చూపించుకున్నాడు, స్వామి భక్తిని. అలాగూ మరి ఒక సివిల్ సర్వెంట్ అయ్యుండి అంత మంచి పేరుండి ఒక టైంలో మరి ఆయన చివరి సర్వీస్ చివరికి వచ్చేసరికి ఈ రకంగా వారితో కలిసిపోయి తను కూడా తన స్వార్థం చూసుకున్నాడు అనుకోవాలా? లేదంటే ఇది జస్ట్ స్టార్టింగే, ఈయనతో పాటు ఇటువంటి ఇంకా బయటకు వస్తాయని చెప్పేసి ఏమన్నా ఒక లీక్ కానీ ఒక సిగ్నల్గా ఏమన్నా మీరు చెప్తున్నారు? సార్ శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ఇన్ని వేల ఎకరాలు పేదల పేరిట చూపించి పెద్దలు గద్దెల్లాగా తినేస్తా ఉంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అండకాస్తున్నారంటే రాకుండా, విషయాన్ని బయట రాకుండా పక్కకుండా ఎంత పకడ్బందీ కుట్ర చేయదని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అజయ్ కల్లాం గారు ఐఏఎస్ గా ఉన్నప్పుడు తిరుపతి ఈఓగా ఉన్నారు. చాలా మంచివారు, మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. విశ్రాంతి ఐఏఎస్ అయిపోయిన తర్వాత పూర్తిగా వైసీపీలో కొంతమంది ఐఏఎస్లు సమాజం జరిపారు హైదరాబాద్. ఏమంటే దోచుకోవడానికి ఏం అవకాశం ఉంది, ఈ ప్రభుత్వం మీద బుచ్చడానికి ఏం అవకాశం ఉంది, అనేక రకాల కుట్రలని మొదలు పెట్టారు. ఇప్పుడు అజయ్ కల్లామే కదా సార్, విశాఖ మీద ఎందుకు అది ప్రేమ? విశాఖ భూముల మీద ప్రేమ, లేకపోతే విశాఖ నగరం మీద ప్రేమ? వీళ్ళ ఆస్తులన్నీ అక్కడ ఎందుకు కూడా పడ్డారు? 3 రాజధానుల పేరుతో విశాఖపట్నం రాజధాని చేస్తానని మంగళలో కట్టే కదా వేల కోట్ల రూపాయలతో. ఈ రోజు పేదల సొమ్ముతో చెప్పి పట్టాలకు సంబంధించిన సెంటు భూములని వేల ఎకరాలు కోట్ల విలువైన భూములు తోస్తున్నారంటే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పేదల మీద ఎవరికి ప్రేమ ఉందని కనబడతా ఉంది. ఇదే విధంగా విజిలెన్స్ ఎన్క్వైరీ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు బయటపడిందంటే ఐఏఎస్ లో కుటుంబం ఉంది. కొంతమంది జగన్ అధికార దాహంతో అలవాటు పడిన వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు తొక్కిపెట్టారు నిర్ణయాన్ని. ఇదంటే కూడా బయటపడింది, ఇంకా బయటపడతాయి కూడా. విశాఖపట్నంలో చాలా అన్యాయాలు అక్రమాలు జరిగాయి. వేల ఎకరాలే కాకుండా తలపల్లా భూముల కాడి నుంచి అన్నవరం, అనకాపల్లి, భీమవరం, భీమునిపట్నం వాళ్ళ ఏరియాలో స్టార్ హోటల్ ఉన్న భూములన్నీ కూడా దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైసీపీ నాయకులు ఉన్న వాళ్ళకు అలవాటు. వాళ్ళు అందుకోసమే విశాఖ రాజధాని నిపుణున్నారు. అందుకే వేల ఎకరాల కుంభకోణం చేశారు. విజయసాయి రెడ్డి అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు దీని మీద ఏ ప్రాంతంలో రేట్లు పడతాయని తెలుసుకొని 4,000కి 2,000కి కొన్నారు గజం. ఈరోజు అది 22,000 30,000 అవుతుంది. ఎల్పిసి ప్రకారం అనేక భూములు 1970లో చట్టం చెల్లదు, దాన్ని రివర్స్ రాశారు. అనేక భూములు స్వాధీనం చేసుకున్నారు. దీని పట్ల చూస్తా ఉంటే విశాఖపట్నం అని నవలి మింగేయాలని జగన్ రెడ్డి చేసిన పథకం పెద్ద కుట్ర. అది బయటపడుతుంది. ఇంకా చాలా విషయాలు బయటపడతాయి. ఐఏఎస్లే కాదు, ఎక్కడో కడప నుంచి కొంతమంది రెడ్లు పోయి ఎక్కడ పోయి కొన్నారు భూములు, వేల ఎకరాలు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ కుంభకోణం బయట తీసుకొచ్చి ఎవరైతే దోషులుగా ఉన్నారో శిక్షించి ఖచ్చితంగా పట్టాలు, రైతుల పేరుతో ఉండే పట్టాలు, భూములని కూడా హ్యాండ్ చేసుకుంటాం సార్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎక్కడ కలెక్టర్లు కానీ ఎంపీలు కానీ గత ప్రభుత్వంలో వాళ్ళకి అనుగుణంగా ఉండి ఎవరు వెనకాల నుండి సపోర్ట్ చేశారని బయటకు వస్తున్న ఒక విషయం. చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం కుట్రపూరిత చర్యలు తీసుకున్నారు. దీన్ని బయటకు వచ్చింది. దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. బాబు గారు సీరియస్ గా ఉన్నారు. ప్రత్యేకంగా సిటే కాకుండా బిజినెస్ కూడా రిపోర్ట్ ఇస్తా ఉంది. దీని పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. అజయ్ కల్లాం లాంటి పెద్ద మనిషి
చూడడానికి ఒక పురుషులాగా ఉంటాడు, మంచి మనసున్న వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా మారిపోయాడంటే డబ్బు పైన ఎంత దాహం అనేది తెలుస్తా ఉంది. ఈ డబ్బు పైన ఉన్న దాహం పేద ప్రజల మీద లేదని స్పష్టంగా కనబడతా ఉంది. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఎవరున్నా కూడా పట్టుకొని ఖచ్చితంగా చేస్తామని తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఉపయోగించేదని ఘటాపథంగా చెప్పగలుగుతారు సార్. రైట్.